హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. నాని పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా ఇప్పటికే వెల్ నోన్ అయిన నాని ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. అప్ కమింగ్ మూవీ ప్యారడైజ్ ని అదే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే నాని ప్యారడైజ్ ని 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ప్యారడైజ్ ఏ ఫారెన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది? నాని ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకెత్తు, ప్యారడైజ్ మూవీ ఒకెత్తు అంటున్నారు. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ద ప్యారడైజ్ మూవీ తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు నేషనల్ హీరోగా ఉన్న నాని ప్యారడైజ్ తో ఇంటర్నేషనల్ హీరో కావడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ప్యారడైజ్ ని ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నాని కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు బ్రేక్ ఇచ్చి కెరియర్ లో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా శ్రీకాంత్ ఓదెలతో చేసిన దసరా మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు నాని. ఇప్పుడు అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, స్పెయిన్, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా సంగతి తర్వాత మార్చి 3న రిలీజ్ అయ్యే గ్లింప్స్ నే ఈ 8 లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది టీమ్. మొన్నటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన నాని ఇప్పుడు మాస్ తో వరల్డ్ వైడ్ రేంజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ద ప్యారడైజ్ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో యాక్షన్, వయలెన్స్ ఎక్కువగా ఉంటుందని ముందే హింట్ ఇచ్చిన నాని తన కెరియర్ లోనే ప్యారడైజ్ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోంది అంటున్నారు. దసరాలోనే భారీగా వయలెన్స్ చేసిన నాని హిట్ 3లో రూత్లెస్ వయలెన్స్ చూపిస్తున్న నాని ద ప్యారడైజ్ లో ఇంతకు మించి ఏం చూపిస్తాడా? ఇంకా కొత్తగా సినిమాలో ఏముంటుందా? అసలు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని ఏ బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాడా? గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయా అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. తాను చెప్పాలనుకున్న కథని, చూపించాలనుకున్న సీన్స్ ని ఏ మాత్రం మొహమాటం లేకుండా ఎవరేమనుకున్నా సరే చూపించి తీరుతారు సందీప్ రెడ్డి. రియల్ లైఫ్ లో కూడా ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడతారు సందీప్. మరి ఈ ఫ్రాంక్నెస్ తో బాలీవుడ్ కి సందీప్ దూరం అవ్వబోతున్నారా? నిజంగానే సందీప్ అంటే బాలీవుడ్ వాళ్లకు జెలసియా? సందీప్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ బోల్డ్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసే సందీప్ ఈసారి సినిమాల గురించి కాకుండా తన కామెంట్స్ తో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సందీప్ రెడ్డిని బాలీవుడ్ జనాలు చిన్నచూపు చూస్తున్నారా? సౌత్ డైరెక్టర్లంటే బాలీవుడ్ వాళ్లకి చిన్నచూపా అంటే సందీప్ మాటల్ని బట్టి చూస్తే నిజమే అనుకుంటున్నారు సౌత్ ఆడియన్స్. తెలుగులో సూపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేయమని బాలీవుడ్ ఏరి కోరి పిలిపించుకుంది. అనుకున్నట్టుగానే కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ తో దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ లో తన సత్తా చూపించాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయినా రణబీర్ కపూర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా రణబీర్ కే వెళ్ళింది, కానీ తనకు మాత్రం రాలేదని, బాలీవుడ్ జనాలకి ఆ క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటా అని కామెంట్ చేశారు సందీప్. దాంతో తెలుగు డైరెక్టర్లంటే బాలీవుడ్ కి ఇంకా చిన్న చూపని, అసలు సందీప్ టాలెంట్ ని చూసి బాలీవుడ్ మేకర్స్ జెలస్ ఫీల్ అవుతున్నారని చర్చ జరుగుతోంది. రివ్యూస్ గురించి, తన సినిమాల నెగటివ్ కామెంట్స్ గురించి ఓపెన్ గా చెప్పే సందీప్ తనపై రూమర్స్ ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే యానిమల్ సక్సెస్ లో మాత్రం రావాల్సినంత క్రెడిట్ రాలేదని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒకవైపైతే సందీప్ తో సినిమాల కోసం క్యూలు కడుతున్నారు హీరోలు. బాలీవుడ్ లో కూడా సందీప్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు స్టార్లు. సందీప్ ప్రస్తుతం రణబీర్ తోనే యానిమల్ కి సంబంధించి మరో 2 సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ 2 రోల్స్ లో రణబీరే నటిస్తున్నారని క్లారిటీ ఇచ్చేశారు సందీప్. ఇదీ కాక ప్రభాస్ తో స్పిరిట్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇలా వరుసగా స్టార్ హీరోలందరూ సందీప్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 2 ఏళ్ల నుంచి ప్రాసెస్ అవుతున్న కుబేరా మొత్తానికి రిలీజ్ డేట్ ఇచ్చింది. ఈ నెలలోనే రిలీజ్ ఉంటుందని గతంలో అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ స్టార్స్ తో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ ప్లాన్స్ ఏంటి? అసలే బిజీగా ఉన్న సమ్మర్ సినిమాల మధ్యకు కుబేరా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉందా? స్టార్లతో పెద్దగా సినిమాలు అటెంప్ట్ చేయని శేఖర్ కమ్ముల ఈసారి తమిళ్, తెలుగు, కన్నడ, బాలీవుడ్ ఈ 4 ఇండస్ట్రీల స్టార్స్ తో కుబేర చేస్తున్నారు. అసలు సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే శేఖర్ కమ్ముల మేకింగ్, ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ క్యారెక్టరైజేషన్స్ తో సినిమా ఎలా చేస్తున్నాడో అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ ఇచ్చింది టీం.
సమ్మర్లో జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. కుబేర్ అని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. సింపుల్ క్యారెక్టరైజేషన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రియలిస్టిక్ స్టోరీస్ చేసే శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ తో సీరియస్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని కొత్తగా ట్రై చేస్తున్నారు. అందుకే శేఖర్ కమ్ముల రొటీన్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా తెరకెక్కుతోంది కుబేర మూవీ. అసలు టైటిల్ కి సినిమాలో క్యారెక్టర్స్ కి సంబంధం ఏంటి, అసలు వీళ్ల చుట్టూ ఏం జరుగుతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. కుబేరలో మాత్రం కావలసినంత ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు క్యారెక్టరైజేషన్స్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. నాగార్జున డిఫరెంట్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తుంటే ధనుష్ బిచ్చగాడిగా నార్మల్ గా కనిపిస్తున్నారు. రష్మిక కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తోంది. రిలీజ్ అయిన టీజర్స్ అన్నీ కుబేర మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే జూన్ 20న సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి ఈసారి ఎలాంటి సినిమా రాబోతుందో, అసలు స్టోరీ ఏమై ఉంటుందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. సౌత్ లో టాప్ హీరోలతో సినిమాలు చేసిన పూజ తర్వాత వరుసగా ఫ్లాపుల్ని చూసింది. దాంతో తెలుగు మేకర్స్ కాస్త దూరం పెట్టారు. కానీ తమిళ వాళ్ళు మాత్రం నువ్వు కావాలమ్మా అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే సూర్య, విజయ్ తో సినిమాలు కమిట్ అయిన పూజకి మరో 2 ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. మరి ఆఫర్ల సంగతేంటి? ఏ హీరోలతో తమిళ్లో బిజీ అవుతోంది? పూజా హెగ్డే పికప్ అవుతోంది. లాస్ట్ 2 years వరకు సౌత్ నార్త్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో డిజపియర్ అయిపోయింది. అయితే మళ్లీ తన ఛాన్స్ల కోసం సౌత్ వైపే చూసిన పూజకి తమిళ్ మేకర్స్ ఆఫర్ ఇచ్చారు. ఆల్రెడీ తమిళ్లో చేసిన సినిమా ఫ్లాప్ అయినా కూడా వరుసగా తమిళ్ హీరోలే లైఫ్ ఇస్తామంటున్నారు పూజాకి. లేటెస్ట్ గా రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. పూజా హెగ్డే తమిళ్లో ఫుల్ బిజీ అవుతోంది. ఇప్పటికే రజనీకాంత్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్న పూజా హెగ్డే లారెన్స్ మోస్ట్ ఎగ్జైటింగ్ కాంచనా సిరీస్ లో సినిమా చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్, రొమాంటిక్ రోల్స్ చేసిన పూజ హారర్ కామెడీగా వస్తున్న కాంచనా 4లో లీడ్ రోల్ చేస్తోందంటూ కోలీవుడ్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పూజ, సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ 69వ సినిమాగా తెరకెక్కుతున్న జననాయగంలో విజయ్ కి జంటగా నటిస్తోంది పూజ. ఇప్పటికే విజయ్ తో బీస్ట్ మూవీ చేసింది పూజా హెగ్డే. ఈ సినిమాతో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ యాక్షన్ మూవీ రెట్రో మూవీలో డీ గ్లామ్ లుక్ లో సూర్యకి జంటగా నటిస్తోంది. సూర్యతో ఫస్ట్ టైం జంటగా నటించడంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. మరోవైపు పూజ అయితే తన కెరియర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో రెట్రో సినిమాలో చేస్తున్న క్యారెక్టరే బెస్ట్ అంటూ చెప్తోంది. ఇలా వరుసగా 4 ఆఫర్లతో తమిళ్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయింది పూజ. మరి తమిళ్లో సినిమాలు వర్కౌట్ అయితే తెలుగు మేకర్స్ కూడా మళ్లీ పూజకు ఛాన్సులు ఇస్తారేమో అనుకుంటున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. వైరల్ అవుతున్న ప్రభాస్ లుక్, శుక్రవారం థియేటర్లకు వస్తున్న శబ్దం, సినిమా కోసం పాట రాసిన హీరో రామ్, టీజర్ తో అదరకొడుతున్న సల్మాన్ ఖాన్, ఇంటర్నేషనల్ గా వైరల్ అవుతున్న శృతి హాసన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా 100 కోట్లతో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ మరో లుక్ రిలీజ్ చేసింది టీం. ఆది పినిశెట్టి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సూపర్ న్యాచురల్ సౌండ్ బ్యాక్ డ్రాప్ మూవీ శబ్దం ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. హీరో రామ్ పాట రాశారు. మహేష్ డైరెక్షన్ లో రామ్, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సాగర్ మూవీ కోసం రామ్ పాట రాసినట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వచ్చే నెల నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. సికందర్ టీజర్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, రష్మిక లీడ్ రోల్స్ లో మురుగదాస్ డైరెక్షన్ లో ఈదున రిలీజ్ అవుతున్న సికందర్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీం. శృతి హాసన్ లీడ్ రోల్ లో హాలీవుడ్ లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ద ఐ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అజిత్ హీరోగా మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ టీజర్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన చావా మూవీ 400 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.